దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన విషయమును నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నారు. దానికోసమై లూకా సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు, పేజీ నంబరు 65, కొత్త నిబంధన పాఠ్య భాగములో. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాకడ గురించి అనేక సార్లు ప్రస్తావించారు. నా రాకడ దొంగవలే ఉంటది, నా రాకడ చాలా భయంకరంగా ఉంటుంది అని చాలా సందర్భాల్లో తన శిష్యులతో కానివ్వండి, జన సమూహంతో కానివ్వండి, చాలా సందర్భాల్లో చెప్పారు. అదే రీతిలో ఈ సమయంలో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ, ప్రజలారా మీ నడుములను కట్టుకొని ఉండుడి, ఏమండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. దేని విషయం మాట్లాడుతూ ఉన్నారంటే అండి, ఆ మహోన్నతమైన రెండవ రాకడ దినమున గురించి ఆయన తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రజలారా మీ నడుములను కట్టుకొని ఉండాలి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఒకసారి వెలిగించి ఆరిపేసేయండి. మీకు అవసరం ఉన్నప్పుడు వెలిగించండి, అవసరం తీరిపోయిన తర్వాత ఆరిపోయింది అని ప్రభు చెప్పలేదు, కానీ నిత్యము వెలగనియాలి మీ దీపాలను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. అసలు దీపము అనేది మనం ఎప్పుడు వెలిగిస్తాం అని గనక మనము ఆలోచన చేస్తే, దీపం ఎప్పుడు అవసరం అవుతుంది మనకి చెప్పాలి. ఎంత వెలుగుగా ఉన్నప్పుడు దీపం అవసరం అవుతుందా? చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి దీపము లేకపోతే కరెంటు కానీ లేకపోతే లైట్ కానీ అవసరం అవుతుంది. ఈ చీకటి బైబిల్ ప్రకారంగా చీకటి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, చీకటి లోకముతో సమానము, పాపముతో సమానము, పాపరహితమైన విషయాలతో సమానముగా ఉన్నది చీకటి. ఆ చీకటిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితాలను మనము దీపముల వలె వెలిగించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వెలుగు ఉన్నప్పుడు ఏమంటే చీకటి మన దరికి కూడా రాదంట. చీకటిగా ఉన్నప్పుడే మనకేమవసరం అవుతుంది? ఇప్పుడు ఒక కరెంటు పోయింది ఇంట్లో, మనం ఏం పెట్టాలనుకుంటాం? ఛార్జింగ్ లైటో లేకపోతే ఏ యొక్క దీపమో వెలిగించాలని అనుకుంటా ఉంటాం. ఎందుకొరకు వెలిగించాలనుకుంటాం అంటే, మనకి ఏమైనా వస్తువులు కనబడాలన్నా, ఏమైనా ప్రదేశాలు కనబడాలన్నా మనము ఏం చేస్తామంటే చెప్పండి, దీపాలను చీకట్లో వెలిగిస్తాం. అలాగే చీకటిగా ఉన్న బ్రతుకులను, ఏమండి, పాపముతో నిండిన బ్రతుకులను, బాధలలో ఉన్న బ్రతుకులను, అవిశ్వాసముతో ఉన్న బ్రతుకులను దేవుడు ఏం చేశాడంటే వెలిగించాడు. వెలిగించిన దీపాలను మనం ఏం చేయాలో చెప్పండి? వెలుగుతూనే ఉండనియ్యాలి తప్ప ఎప్పుడు ఆరిపేసుకుందామా, ఎప్పుడు ఆరిపోతుందా అన్న ఆలోచనలు మనలో ఉండకూడదు. ఈ దీపము అనే పదము ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే సుమారు 54 సార్లు ప్రస్తావించబడింది. ఈ 54 సార్లు కూడా దీపం గురించి అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తూనే ఉన్నది బైబిల్. ఏమండి, ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో మీ నడుములను కట్టుకొని ఉండి. ఒక మనిషి సరిగ్గా నిలబడాలి అంటే నడుము మానవుని యొక్క శరీరంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి కుర్చీలో కూర్చోవాలన్నా, మంచం మీద పడుకోవాలన్నా, ఏమండి, నడవాలన్నా సరే, పరిగెత్తాలన్నా ఏది అవసరం చెప్పండి? నడుము చాలా ప్రాముఖ్యమైనది. నడుము సరిగ్గా లేకపోతే ఒక మనిషి సరిగ్గా నడవలేడు, ఒక మనిషి సరిగ్గా కూర్చోలేడు, ఒక మనిషి సరిగ్గా పడుకోలేడు. ఒకసారి మేము, మా నాన్నగారు, నేను హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం కొన్ని సంవత్సరాల క్రితము. అది 2019 సంవత్సరం అనుకుంటా. మేము నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ
న్యూరాలజీ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని ఉన్నాం. అండి, న్యూరాలజీ డిపార్ట్మెంట్ అంటే నరాలకు సంబంధించిన విభాగం అది. అయితే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మేము కూడా అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ కూర్చొని ఉన్నాం. ఈ లోపు చాలా మంది ఏమండి నడవలేక స్థితిలో ఉన్నారు. ఒక ఆయన అంట నాకు ఇంకా గుర్తుంది. ఆయన మంచిగా చదువుకున్నాడు కానీ బిల్డింగ్ కడతా ఏమండి పైన నుండి కింద పడిపోయాడంట. కింద ఎప్పుడైతే పడిపోయాడో ఈ నడుము విరిగిపోయింది. యవనస్తుడే, ఏమండి తనకి భార్య ఉన్నది, 2 బిడ్డలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే నడుము విరిగిపోయిందో తన పని తన కూడా చేసుకోవడానికి కష్టంగా ఉందంట. చాలా యవ్వన ప్రాయంలో ఉన్నాడు, సుమారు 30-32 సంవత్సరాలు ఉంటాయి. చాలా బాధపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారంటే సుమారు 3.5-4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారండి. కానీ ఇంకా నాకు సరి అవ్వలేదు. డాక్టర్ గారు నయమైపోతుంది అంటున్నారు కానీ, ఆపరేషన్ పడుతుంది అంటున్నారు కానీ నాకు అయితే నమ్మకం లేదు. ఉండే కొలిది నా కాళ్ళు చేతులు చచ్చిపడిపోతున్నాయి. దేని కొరకు? నడుము సరిగ్గా లేకపోవడం. ఆయన కేవలం బిల్డింగ్ నుంచి పడిపోయాడు, కడుతున్న బిల్డింగ్ నుంచి. ఏమండి తర్వాత పడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆటో నడిపాడంట. ఆటో నడిపిన తర్వాత అది రాను ఏమండి అది ఇంకా నడుము వంగిపోయే సరికి ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఏమండి బాగానే కూర్చున్నాడు కానీ బాగానే ఉన్నాడు కదా నేను అనుకున్నా. లేచి నిలబడితే ఆయన వేరే వాళ్ళని ఎవరో తీసుకొచ్చాడేమో అనుకున్నాను. ఈయన బాగానే ఉన్నాడు కదా, కూర్చున్నాడు బాగానే ఉన్నాడు కానీ లేచి నిలబడుతుంటే ఇలా వంగిపోయి నడుస్తున్నాడు. అప్పుడు నేను అడిగితే ఈ సందర్భం చెప్పాడు. ఏమండి కాబట్టి మనిషి నడవాలి అన్నా, కూర్చోవాలి అన్నా, పడుకోవాలి అన్నా, తన పని తాను సక్రమంగా చేసుకోవాలన్నా సరే నడుము చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుడు ఈ నడుము గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? మీ నడుములను కట్టుకొనుడి అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, ఏమండి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి, పేజీ నంబర్ 214, 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, 214 పేజీ నంబర్. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. కాబట్టి మనస్సు అను నడుము కట్టుకొని, ఈ నడుమును దేవుడు ఎలా పోల్చాడయ్యా అంటే మనస్సుతో పోల్చాడు. ఏమండి ఒక మనుషుని యొక్క మనస్సు నడుముతో పోల్చబడ్డం కారణం ఏంటంటే, నడుము సరిగ్గా ఉంటే మనిషి సరిగ్గా ఉంటాడు. మనసు ఒక మనిషి యొక్క మనసు సరిగ్గా ఉన్నది అంటే మనిషి ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉంటాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కనుక మనం చదువుకుంటే, కాబట్టి మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన మనసు సరిగ్గా పరిశుద్ధంగా ఉంటే నిబ్బరమైన బుద్ధి వస్తుందంట. మనసు మంచిదైతే బుద్ధి కూడా ఎలా ఉంటది? మంచిగానే ఉంటది. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీ నడుము దేనికి సాదృశ్యం? మనసుకు సాదృశ్యం. మనసులను కట్టుకుని ఉండాలి. దేని విషయమై కట్టుకోవాలి? పరిశుద్ధ విషయమై కట్టుకోవాలి. లోక విషయంలో కట్టుబడి ఉండాలి. ఏమండి చీకటి బ్రతుకుల నుండి దేవుడు మనల్ని వెలిగించాడు కాబట్టి మన మనసులను పరిశుద్ధమైన రీతిగా మనము కట్టుకొని ఉండాలి. ఎక్కడ కట్టుకోగలుగుతామంటే దేవుని మందిరములో మనం కట్టుకోగలుగుతాం మన మనస్సులను. ఏమండి మనం నడుము సరిగ్గా ఉన్నప్పుడు చక్కగా పనులు చేసుకుంటాం. అలాగే మన మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా మనం ఎంతో పవిత్రమైన పెదవులతో మనం ప్రార్థన చేస్తాం. పవిత్రమైన మనసుతో అందరినీ ప్రేమిస్తాం. ప్రియ సహోదరి సోదరుడా, నీ మనసు ఎలా ఉన్నది? నీ మనసును కట్టుకున్నావా? ఎన్నో సంవత్సరాల క్రితము ప్రభువును నమ్ముకున్నావే, రక్షణ పొందావే, మారు మనసు పొందావే. ఇంకను నీ మనసు స్థిరమైనదిగా ఉన్నదా లేదా? బుద్ధిగా ఉంటూ ఉన్నదా లేదా? జాగ్రత్త ప్రియ సహోదరి సోదరుడా, నీ మనస్సు ఎలా ఉన్నదో, ఎట్టి రీతిలో ఉన్నదో, దేవుని విషయమై ఎట్టి రీతిలో నీ మనస్సు ఆలోచన చేస్తూ ఉన్నదో ఒకసారి నీ మనసు నువ్వు గ్రహించుకో. అండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనములో ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనము చూస్తే పేజీ నంబరు 555.
తన వ్యాపార లాభమును అనుభవించే అనుభవముచే తెలుసుకొనును. మళ్ళీ చదవండి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ప్రతి ఒక్కరు చెప్దామా? రాత్రి వేళ అందరూ చెప్పాలి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఏమండి, ఆ చీకటి కాలములో అయినా సరే, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, బాధలైనా, హింసలైనా, నష్టమైనా, కరువైనా, ఏ సమయంలో అయినా సరే ఆమె దీపము రాత్రి వేళంట ఆగిపోదంట. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆరిపోయే బ్రతుకులుగా ఉన్నాయా? వెలుగుతూ ఉండే బ్రతుకులుగా ఉన్నాయా? మన హృదయం మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ సెలవిస్తున్నది, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అదే యోబు గ్రంథములో 18వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యోబు గ్రంథము 433 పేజీ నంబరు, యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం మొదటి లైన్, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. అలాగే 6వ వచనం 2వ లైన్ చదవండి. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఎవరి దీపం ఆరిపోతుంది? ఏమండి, 5వ వచనం మొదటి వచనంలో చదువుకున్నాం, భక్తిహీనుల దీపము ఆరిపివేయబడును. భక్తిహీనులు ప్రభువుని ఎరిగిన వారే, ప్రభువు యొక్క ఆశీర్వాదములు పొందుకున్న వారే, ఏమండి, ప్రభువుల యొక్క మహిమను చూసిన వారే కొంతమంది ఎలా మారిపోతారు తెలుసా? భక్తిహీనులుగా మారిపోతారు. ఒకానొకప్పుడు బుద్ధిమంతులే, భక్తిపరులే, అయితే కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని యొక్క విషయాలను బట్టి వారు ఏం చేయబడ్డారంటే భక్తిహీనులుగా మారిపోతారు. కొన్ని సందర్భంలో వారు ఏం చేయబడతారని బైబిల్ సెలవిస్తుంది, హఠాత్తుగా వారి యొక్క దీపము ఆరిపోతుందని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు అంటాడు 18వ కీర్తనలో, తీయండి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనంలో చక్కని మాట దావీదు అంటాడు. పేజీ నంబర్ 460. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు నీవే. ఓ ప్రభువా, నా దేవా, నా దీపమును వెలిగించే దేవుడవు నీవే. ఈ లోకములో నా దీపము ఎవరు వెలగనివ్వరు. ఏమండి, మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, ఏమండి, ఏదైనా అపాయం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరకో పరిగెడతాం. ఏమండి, నా భర్త నా దీపం వెలిగిస్తాడేమో, నా భార్య నా దీపం వెలిగిస్తాదేమో, నా బిడ్డలు నా దీపం వెలిగిస్తారేమో, లేకపోతే ఆ గ్రామ పెద్దలు, లేకపోతే నా బంధువులు, నా స్నేహితులు నా యొక్క స్థితిని చూసి, నా యొక్క దీన స్థితిని చూసి, నా యొక్క అనారోగ్యాన్ని చూసి నా దీపం వెలిగిస్తారేమో ఆశతో వారి దగ్గరికి పరిగెట్టడం కంటే, ఏమండి, దీపాలను వెలిగించి యేసయ్య దగ్గరికి వస్తే దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా దీపమును వెలిగించి వాడవు నీవే, చీకటిలో ఉన్న నా బ్రతుకుని వెలిగించగలిగిన సమర్థుడవు నీవే అని దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పరిగెడుతూ ఉన్నావు? దేవుని దగ్గర పరిగెడుతూ ఉన్నావా? కొన్ని సందర్భాల్లో ఏమండి, ఒక ఇంటిని గురించి మనం ఆలోచన చేస్తే, ఒక భార్య అంటది, అయ్యా మా కుటుంబం ఎంత ఎలా ఉన్నాము అంటే, లేకపోతే 5,000 మా నోట్లోకి వెళ్తూ ఉన్నా ఎంత సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఏమండి, మా ఇంటికి దీపము నా భర్తేనండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, నా ఇంటికి దీపము నా భార్యేనండి. మా ఇల్లు ఇలా నడవడానికి కారణము, లేకపోతే మేము ఇలా ఉండడానికి, ఈ స్థితిలో ఉండడానికి కారణము నా బిడ్డలే కారణం అండి, నా ఇంటికి వాళ్ళే దీపాలండి అని కొన్ని సందర్భాల్లో మనము వింటూ ఉంటాం, అంటూ ఉంటాం. అదే విషయంలో కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చదివిస్తారు. ఎందుకు చదివిస్తున్నావమ్మా అంత డబ్బులు ఖర్చు పెట్టి అని అడిగితే వాళ్ళు అంటారు కొన్ని సందర్భాల్లో, అయ్యా ఇప్పుడు చదివిస్తే మా ఆశా దీపాలు వెళ్ళేనండి, తర్వాత సంవత్సరంలో కొన్ని సంవత్సరాల తర్వాత మా ఆశా దీపాలు వేళ్ళేనండి అని చెప్తూ ఉంటారు. ఈ లోకానుసారమైన వారి గురించి మనం ఆలోచన చేస్తూ వారే మన జీవితాలు వెలిగిస్తారు అనుకున్నప్పుడు వారి మీద ఎంతో నమ్మకం పెట్టేసుకుంటాం కదా. వారే దీపాలు, ఆ దీపాలను వెలిగించిన యేసయ్య వైపు తిరిగితే దావీదు అంటూ ఉన్నాడు, నా దీపమును వెలిగించి వాడవు నీవే.
కింద చదవండి తర్వాత 28 లైను. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దావీదు అనుకున్నాడు కొన్నిసార్లు, నేను మేపుతున్న ఈ యొక్క గొర్రె మందలు నా దీపాన్ని వెలిగిస్తాయేమో. ఏమండి ఏమనుకున్నాడు? నేను మేపుతున్న ఈ గొర్రె మందలు రాను 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 నా యొక్క జీవిత దీపాన్ని వెలిగిస్తాయేమో. పడుకోవద్దు, చాలా మంది పడుకుంటూ ఉన్నారు. అండి నా యొక్క జీవిత దీపాలను వెలిగిస్తాయేమో అనుకున్నాడు. కానీ గొర్రె మందలు తన జీవితాన్ని వెలిగించలేకపోయాయి. తర్వాత అనుకున్నాడు, నా తండ్రి నా యొక్క దీపాన్ని వెలిగిస్తాడేమో, నా తల్లి నా దీపాన్ని వెలిగిస్తాదేమో, నా సహోదరులు నా దీపాన్ని వెలిగిస్తారేమో అని దావీదు అనుకున్నాడు. కానీ ఎవరు కూడా దావీదు దీపాన్ని వెలిగించలేకపోయారు. సమూయేలు భక్తుడు వచ్చినప్పుడు తన తండ్రి తనకున్న కుమారులందరినీ పిలిచాడు, 7 పిలిచాడు. ఏమండి కానీ గొర్రెల కాపరి అయిన దావీదును మాత్రము పిలవలేదు. కానీ యేసయ్యకి దేవుడికి ఎవరు కావాల్సి వచ్చారు? గొర్రెలు కాచుకునేవాడు, మందను మేపుకునేవాడు కావాల్సి వచ్చాడు. దేవుని వలనే తన జీవితము వెలిగింది. అంటే గొల్యాతుని చంపినప్పుడు దావీదు అనుకుంటాడు ఏమని, అమ్మయ్యా ఇప్పటికైనా సరే సౌలు నా దీపాన్ని వెలిగిస్తాడు, నా మామ అయిన సౌలు నా జీవితాన్ని వెలిగిస్తాడు అనుకున్నాడు. కానీ తన మామ అయిన సౌలే ఏం చేయాలనుకున్నాడు? దావీదు యొక్క దీపాన్ని ఆర్పేద్దాం అనుకున్నాడు. చాలా సందర్భాల్లో అండి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు దావీదు. అరణ్య ప్రాంతంలో గడిపాడు, అడవుల్లో గడిపాడు. అండి జంతువుల మధ్యన, విష సర్పాల మధ్యన గడిపాడు. కాబట్టి అంటూ ఉన్నాడు, అయ్యా ప్రభువా నా దీపాన్ని వెలిగించి వాడవు నీవే, నేను చీకటిలో ఉన్నప్పుడు నాకు వెలుగు దయచేసిన వాడవు నీవే అని దావీదు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా నీ దీపాన్ని ఎవరో వెలిగిస్తారు, నా భర్త వెలిగిస్తాడు, నా భార్య వెలిగిస్తుంది, నా బిడ్డలు వెలిగిస్తారు, నా బంధువులు నా స్నేహితులు వెలిగిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సోదరి సోదరుడా. ఈ లోకంలో ఉన్నవారు నీ దీపాన్ని వెలిగించలేరు. వాళ్ళు ఆర్పివేయడానికే చూస్తారు తప్ప ఎవరు కూడా నిన్ను వెలిగించలేరు. దేవుడు వెలిగించిన దానిని ఎవరు కూడా ఏం చేయలేరు? ఆర్పివేయలేరు. అండి సుమారు క్రీస్తు శకం 1000 సంవత్సరంలో దావీదు యొక్క దీపం వెలిగింది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికి సుమారు 3000 సంవత్సరాలు అయింది. ఆయన దీపం, దావీదు యొక్క దీపము ఇంకనూ వెలుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది ఆర్పేద్దామని ప్రయత్నాలు చేశారు. ఎంతో మంది ఏమండి ఆ యొక్క దీపాన్ని ఆర్పేద్దామని, దావీదుని చంపేద్దామని చూశారు. కానీ దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? నిత్యము వెలుగుతూ ఉండే దీపముగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చాలని అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు లూకాసు సువార్త 12:35 ఏమన్నాడు? మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచూనుండనియుడి. వెలుగుతూనే ఉండాలి మన దీపాలు. యేసయ్య ఒక్కసారి నీ జీవితాన్ని కనుక వెలిగిస్తే, నీ దీపాన్ని కనుక వెలిగిస్తే, ఆ దీపాన్ని ఎవరు కూడా అండి లోకంలో ఉన్నవారు ఏ మనిషికి సాధ్యం కాదు, ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. ఒక్కసారి దేవుడిని ఆశీర్వదిస్తే ఏ మనిషికి కూడా అండి సాధ్యము కాదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపడానికి. అండి ఒక సందర్భంలో దేవుడు అంటూ ఉన్నాడు, అబ్బాయి మోషే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలంటే మందిరములో దీపస్తంభాన్ని నువ్వు నిలబెట్టాలి. జాగ్రత్తగా వినాలి అందరూ. నువ్వు మందిరములో దీపస్తంభాన్ని, నువ్వు ఒక దీపస్తంభాన్ని సిద్ధపరచాలి. దానికి 7 ప్రదీపాలు ఉండాలి. దానిలో ఏమండి నిత్యము నూనె పోస్తూ ఉండాలి. ఆ ఏ నూనె తెలుసా? ఒలీవల నూనె పోస్తూ ఉండాలి. ఆ మంట, ఆ దీపస్తంభము ఎన్నటికీ కూడా ఆరిపోకూడదు అని దేవుడు చెప్పాడు. చూద్దామా? నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనము. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనము. మరియు దీపము, పేజీ నంబర్ 67. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని
ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించను చాలు. ఏమండి, ఇక్కడ మోషేని పిలిచి అంటూ ఉన్నాడు దేవుడు, అయ్యా మోషే, నువ్వు నా మందిరంలో ఒక దీపస్తంభాన్ని నిలబెట్టాలి. ఆ దీపస్తంభానికి 7 ప్రదీపాలు ఉండాలి. ఆ 7 ప్రదీపాలు కూడా నిత్యము వెలుగుతూనే ఉండాలి. దానిలో అచ్చము ఒలీవల నూనె నువ్వు పోస్తూ ఉండాలి. ఒలీవల నూనె ఎందుకు పోయాలి అని మనం ఆలోచన చేస్తే, ఒలీవల నూనె మనం ఎందుకు పోయాలి అని ఆలోచన చేస్తే, ఒలీవ చెట్టుకి మరణం లేదు. ఏం లేదు? ఒలీవల చెట్టుకి మరణం అనేది లేదు. ఎందుకోసం ఇలా చెప్తూ ఉన్నానంటే, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు నోవాహు కుటుంబాన్ని ఓడలో ప్రవేశించమని చెప్పాడు. 40 దినములు రాత్రింబవళ్ళు కూడా ప్రచండమైన వర్షం కురిసింది భూమి మీద. కురిసినప్పుడు భూమి మీద ఏ జంతువు గాని, ఏ మనిషి గాని, ఏ ప్రాణి గాని, ఏ చెట్టు గాని బ్రతకకుండా దేవుడు నశింపజేశాడు. కానీ ఒక చెట్టు మాత్రం బ్రతికి ఉన్నది. అది ఏ చెట్టు అంటే ఒలీవల చెట్టు. మీకు ఎలా తెలుసు అని కనుక మీరు అంటే, నోవాహు ఒక పావురాన్ని బయటకు వదిలాడు. 40 దినములు అయిన తర్వాత పావురాన్ని వదిలినప్పుడు అది వెళ్ళి ఒలీవల మొక్క యొక్క కొమ్మను తుంచి తీసుకొచ్చింది. అది పచ్చగా ఉన్నది. అవండి, అంటే అన్ని చెట్టులు చనిపోయి తప్ప ఒలీవల చెట్టు మాత్రము బ్రతికే ఉన్నది. కాబట్టి ఒలీవల చెట్టుకి మరణం లేదు. దేవుడు ఒలీవల నూనె ఎందుకు పోయమన్నాడంటే, ఒలీవల నూనె పోసినప్పుడు, దీపములు వెలిగించినప్పుడు, అంటే ఒక మంట వెలిగిస్తే మనకి ఏమొస్తుంది? మంటతో పాటు పొగ కూడా వస్తుంది కదా. అండి, పొగ వస్తుందా రాదా? మసి వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఒలీవల నూనెకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఆ నూనె పోసినప్పుడు ఆ యొక్క ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులకి నుసి పట్టదు, మసి అంటదు. ఏమండి, మంట మాత్రమే వస్తుంది. కాబట్టే దేవుడు అచ్చం ఒలీవల నూనెను పోయమని చెప్పాడు. ఏమండి, నీ జీవితంలో ఒలీవల నూనెకి సాదృశ్యమైన వాక్యమును పోసినప్పుడు నీ జీవితంలో ఎటువంటి నుసి అంటే పాపమునకు సాదృశ్యము, చీకటికి సాదృశ్యము, అవిశ్వాసానికి సాదృశ్యము, అవివేకానికి సాదృశ్యము. ప్రియ సోదరి సోదరా, అటువంటి వాక్యాన్ని కనుక నీ హృదయంలో పోస్తే ఏమండి, మన మనసులను సిద్ధపరుచుకొని ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లోకంలో మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, అయ్యో వాడ దీపం ఆరిపోయిందిరా. ఏమంటాం? ఏమింటాం? ఒరే, వాడి దీపము ఆరిపోయింది, దీపం పెట్టే దిక్కుండాలిగా అని చాలాసార్లు వింటాం. విన్నామా లేదా? ఏమండి, దీపం పెట్టే దిక్కుండాలిగా అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి నా యేసయ్య గనక దీపాన్ని నీ జీవితాన్ని వెలిగిస్తే ఈ లోకములు ఎవరికి సాధ్యము కాదు ఆర్పివేయడము. ఏమండి, ఆ దీపము దేనితో వెలిగించుకోవాలంటే ఒలీవల నూనెతో వెలిగించుకోవాలి. ఒలీవల నూనె దేనికి సాదృశ్యం అని చెప్పాను? వాక్యమునకు సాదృశ్యము. మన నడుములు గట్టిగా కట్టుకొని ఉండాలి అంటే మన మనస్సును పరిశుద్ధంగా కట్టుకొని ఉండాలి దేవుని వాక్యముతో. ప్రియ సహోదరుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. పేజీ నంబరు మత్తయి 5:15, పేజీ నంబరు 6. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులంట దీపం వెలిగించి ఎక్కడ పెడతారు చెప్పండి? మనకి ఇల్లంతా దీపము కనబడాలి అనుకుంటే మనం ఎక్కడ పెడతాం? ఒక మంచి టేబుల్ మీద ఇల్లంతటికి కాంతినిచ్చే ప్రదేశంలో మనము పెడతాం. అంతేగాని కొంచెం కింద, మంచం కింద, అండి గ్లాస్ కింద మనం పెట్టి ఆ దీపాన్ని మూసేస్తామా? ముయ్యము. ఎందుకంటే అది వెలిగింది కాబట్టి అనేక మందిని వెలిగించాలి. లేకపోతే ఎక్కడైతే చీకటిగా ఉన్నదో అది వెలుగుమయంగా మారిపోవాలి. నీ బ్రతుకు దేవుడు మార్చాడు కాబట్టి, వెలిగించాడు కాబట్టి నీతో ఉన్నవారు ఎలా అవ్వాలి అంటే వెలుగు మనుషులుగా మార్చబడాలి. ఏమండి, నువ్వు వెలుగునిస్తూ ఉన్నావు కాబట్టి నీ భర్త బ్రతుకు గాని, నీ బిడ్డల బ్రతుకు గాని, ఒకవేళ నీ భార్య బ్రతుకు గాని, నీ చుట్టూ ఉన్న వారి కుటుంబాలు గాని చీకటితో ఉంటే అది మంచిది కాదు. నువ్వు వెలిగావు, ఇతరులు వెలిగించాలి.
ఒకడు అంట దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు. ఎందుకంటే అది అందరికీ వెలుగు ఇవ్వాలని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. మనం కూడా అదే చేస్తాం. మనం ఏదైనా దీపం వెలిగించి ఏమండి దేని కిందో దాచిపెట్టం. అన్ని వస్తువులు మనకు కనబడాలి, ఏమండి అన్ని ప్రదేశాలు మనకు కనబడాలని చెప్పి కనబడే ప్రాంతంలోనే మనము ఆ యొక్క దీప స్తంభాన్ని కానీ ఆ లైట్ని కానీ మనము వెలిగిస్తాం. ఒకానొక సందర్భంలో బైబిల్లో ఉన్నమాట, ఒక యవ్వన స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. వెండి నాణాలు 10 ఉంటే ఒక వెండి నాణము పడిపోయింది. పడిపోయినప్పుడు మొత్తం ఇల్లంతా వెతుకుతుంది కానీ ఆమెకి కనబడట్లేదు. మంచం కింద వెతికింది, ఏమండి కుర్చీల కింద వెతికింది, వంటిల్లో వెతికింది, అన్ని చోట్ల వెతికింది కానీ ఆ యొక్క వెండి నాణము కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి ఇంకా ఏడుస్తూ ఉన్నదంట. ఇంకా పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే నిశ్చితార్థమైన ఒక స్త్రీకి వెండి నాణాలు ఇచ్చేవారు, మెడలో వెండి నాణాలు ఇచ్చేవారు. అది వెండి నాణాలు ఏం చేయాలంటే ఆ స్త్రీ జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేన్ని కూడా పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకుంటే ఆ స్త్రీ వివాహానికి అర్హురాలు కాదు. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. నిశ్చితార్థం అయిన తర్వాత అంటే 2 సంవత్సరాల వరకు తన బాధ్యత ఏంటంటే ఆ యొక్క ఇచ్చిన వెండి నాణాలు మాత్రము పోగొట్టుకోకూడదు. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒక వెండి నాణాన్ని పోగొట్టేసుకుంది. పోగొట్టుకున్నప్పుడు ఏమండి ఎంతో ఏడుస్తూ ఉన్నది. అయ్యో నా వెండి నాణము పోగొట్టుకున్నానే, నా దీపము ఆరిపోతాదే అని ఆలోచనతో ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తున్నప్పుడు ఒక ఆమె వెళ్ళిందంట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నా వెండి నాణము పోయింది అంటే, అయ్యయ్యో ఎందుకు పోగొట్టుకున్నావమ్మా, జాగ్రత్త అన్ని చోట్ల వెతికావా అంటే వెతికాను కానీ దొరకలేదు. మరి అలాగప్పుడు దీపం పెట్టి చూసావా అంటే అయ్యయ్యో దీపం పెట్టి చూడలేదు అని చెప్పి దీపం వెలిగించి ఏమండి చీపురుతో ఇలా ఈడ్చినప్పుడు అంట టంగుమని తగ్గి బయటకు వచ్చిందంట. అంటే చీకటిగా ఉన్నప్పుడు నీకేమీ కనిపించవు, పాపములో ఉన్నప్పుడు నీకేమీ కనిపించవు. వెలిగించబడినప్పుడే చీకటిలో ఉన్న నీ బ్రతుకు నీకు అర్థమవుతుంది. చీకటిలో ఉన్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉన్నదో నువ్వు వెలిగించినప్పుడే నీకు అర్థమవుతుంది. అప్పుడు పశ్చాత్తాపడతాప్పుడు. ఈ సోదరి లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనము, 63వ పేజీ నంబరు. లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఏమండి ఇందాక చెప్పాను కదా, దీపం వెలిగించి ఎక్కడెక్కడో పెడితే మనకి కనిపించదు. చీకటిగా ఉన్న ప్రాంతంలో పెడితేనే అది వెలుగుమయంగా మార్చబడుతుంది. వాక్యము అనే వెలుగును నువ్వు అక్కడ పెట్టాలి. నీ యొక్క జీవితాన్ని వాక్యముతో వెలిగించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వెలిగించినప్పుడే చీకటిగా ఉన్న నీ బ్రతుకు వెలుగుగా మార్చబడుతుంది. నీ జీవితంలో ఏది తప్పు ఉన్నదో, ఏది పాపం ఉన్నదో, ఏది అవివేకం ఉన్నదో, అపనమ్మకం ఉన్నదో ఏమండి వెలుగులో నీకు కనిపిస్తుంది. చీకటిలో ఎంత కాలం నువ్వు బ్రతికినా సరే అది నీ జీవితానికి ఏమాత్రము ప్రయోజనకరము కాదు. నీ జీవితం వెలిగించబడితేనే దేవుని రాజ్యానికి గాని దేవుని యొక్క సంస్థానానికి గాని నువ్వు అర్హుడవు. ఒకవేళ నువ్వు చీకటి బ్రతుకుతూ ఉంటే ఇంకా అదే పాపములో, అదే త్రాగుడులో, ఏమండి అదే లోకానుసారమైన జీవితంలో నువ్వు నడుచుకున్నట్టు ఉంటే ఏమండి నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నట్టు. నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది నీ బ్రతుకు. దేవుని రాకడలో ఏమండి ఎంతమంది అప్పుడు మొరపెట్టినా ప్రభువా నాకు తప్పు అయిపోయింది, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ఎంత మొర్రపెట్టినా, ఎంత గోజాడినా సరే నిన్ను రక్షించేవారు ఉండరు. ఏ సోదరి సోదరుడా, అందుకే దేవుడు అంటూ ఉన్నమాట, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ నడుములను కట్టుకొని ఉండడి, మీ యొక్క దీపములను వెలుగుచూనుండనియుడి అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏం చేస్తూ ఉన్నావు? నీ యొక్క దీపాన్ని కొంతమంది ఆర్పేసుకుందామని చూస్తూ ఉంటారు. వారి జీవితాలని ఏమండి పాడు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎవరు చూడట్లేదు కదా, నా జీవితాన్ని ఎవరో చూడట్లేదు కదా, నీ ఎలా జీవించినా పర్వాలేదు, ఎలా నడుచుకున్నా పర్లేదు, ఎలా మాట్లాడినా పర్లేదు, ఏంటి ఎలా పరిగెత్తినా పర్వాలేదు అని కొంతమంది వారి జీవితాలను చీకటిలో ఇంకను
ముంచేసుకుంటూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నా ఓ సంగమా, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్న నువ్వు నేను కూడా మనం ఏం చేయబడాలంటే దేవుని వెలుగులో మనము మన దీపమును మనం వెలిగించుకోవాలి. ఒక్కసారి దేవుడు గనక నీ దీపమును వెలిగిస్తే ఏ మనుష్యుడు కూడా నీ దీపాన్ని ఆర్పివేయలేడు. దేవుని వాక్యముల నుండి ఆత్మ సంబంధమైన 5 దీపాలను మీకు చూపిస్తాను. మొదటిది లూకా సువార్త 11వ అధ్యాయం, ఇప్పుడు చదువుకున్నాం కదా, 34వ వచనము, పేజీ నంబర్ 63, 11వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనము. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండుట నీ దేహమంతియు వెలుగుమయమయ్యుండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ఏమండి, దేహమునకు కన్ను ఒక దీపం అంట. ఏమండి, ఆత్మ సంబంధమైన 5 దీపాలలో మొదటి దీపం ఏంటి చెప్పండి? కన్ను అనే దీపము. నీ కన్ను పవిత్రముగా ఉంటే నీ దేహం అంతా పవిత్రముగా ఉంటుంది. ఒకవేళ నీ కన్ను గనక సరైన రీతిలో లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది. ప్రియ సోదరి సోదరుడా, మన కన్నులు ఎలా ఉన్నాయి? వేటిని చూస్తూ ఉన్నాయి? ఏమండి, వేటి వైపు పరిగెడుతూ ఉన్నాయి మన కళ్ళు? మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవాలి. ఏమండి, యవనస్తులు సెల్ ఫోన్ల ద్వారా వారి యొక్క కళ్ళను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, వారి యొక్క బ్రతుకులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క దేహాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, సెల్ ఫోను మత్తులో పడిపోయారు చాలా మంది సెల్ ఫోన్లో పడిపోయి ఏమండి కళ్ళను పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మన కళ్ళు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? మన కళ్ళు పరిశుద్ధంగా ఉంటే మన దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుందంట. ఒకవేళ మన కళ్ళు కనుక చెడిపోతే మన దేహం అంతా కూడా చెడిపోతుంది. ఎటువంటి నుసి మన జీవితంలో ఉండకూడదు. అపనమ్మకము, అవిశ్వాసము, ఏమండి, ఇటువంటి మసి నుసి వంటి వస్తువులు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితాలు మనమే పాడు చేసుకుంటూ ఉన్నట్లు, మన జీవితాలు మనమే పాడు చేసుకుంటూ. మొదటి ఆత్మదీపం ఏమని చెప్పాను? కన్ను అని చెప్పాను. ఏమండి, రెండవది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము, పేజీ నంబరు 546. 20వ అధ్యాయం సామెతల గ్రంథము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏమండి, రెండవ దీపం ఏంటి చెప్పండి? నరుని యొక్క ఆత్మ. ఎవరి మీద మనం ఆధారపడి బ్రతుకుతామో, లేదా ఎవరి మీద మనం ఆధారపడి జీవిస్తామో వారిని వాక్యం దేంతో పోల్చిందంటే దీపాలతో పోల్చింది. నరుని యొక్క ఆత్మ అంట దేవుడు పెట్టిన దీపము. నీ యొక్క ఆత్మ ఎవరు పెట్టిన దీపం చెప్పండి? దేవుడు పెట్టిన దీపము. దేవుడు పెట్టిన దీపాన్ని ఎవరి బ్రతుకులను వారు ఆర్పివేసుకోవాలని కొంతమంది లోకంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న నేను వార్తలు వింటూ ఉన్నప్పుడు ఒక వార్తను విన్నాను. మనకు దగ్గరలో ఉన్న సిద్ధాంతం బ్రిడ్జ్ ఉంది కదా, అది దాదాపు 15 రోజులు నెల రోజులు మధ్యలో జరిగిన సంఘటనే. ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుండి 2 భార్యాభర్తలు దూకేశారంట. చనిపోదామని దూకేశారు. వారికి ఏ కష్టం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో మనకు తెలియదు. కానీ దూకేసినప్పుడు భార్య అయితే దొరకలేదు. అప్పుడు చూసినప్పుడు అయితే దొరకదు, తర్వాత నాకు తెలియదు. కానీ భర్త దొరికాడు. కొన్న ఊపిరితో ఉన్నాడంట. అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతున్నారు చుట్టూ, అయ్యా నీతో పాటు నీ భార్య కూడా దూకేసింది కదా, నీ భార్య ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఆయన ఏమి సమాధానం చెప్పారు. ఎందుకు దూకేశారు, ఏం కష్టం వచ్చిందని దూకేస్తుంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. అంటే వారి జీవితాలను వారు ఆర్పివేసుకుందాం అనుకున్నారు. చాలా మంది క్రైస్తవులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, ఏమండి వివాహమైన వారు కానివ్వండి, వారి యొక్క దీపాలను ఏమండి నడి వయస్సులోనే మధ్యలోనే ఆర్పివేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరుడా, ఒకవేళ నీ దీపాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని కనుక నువ్వు ఆర్పివేసుకోవాలని అనుకుంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నీ ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. దేవుడు వెలిగించిన నీ జీవితాన్ని ఎవరు కూడా ఆర్పడానికి సరిపోరు.
ఏమండి వారు ఆర్పివేసుకుందాం అనుకున్నారు, వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఏమండి కొంతమంది ఫెయిల్ అయిపోయారని, ఏమండి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయారని, జీవితంలో ఫెయిల్ అయిపోయారని, ఉద్యోగాలు రావట్లేదని, వ్యాపారంలో నష్టం వస్తుందని, పాడి పంటలు సరిగ్గా పండట్లేదని, ఈ అనారోగ్యంతో ఎవరికి చెప్పుకోలేనని, ఏమండి అప్పుల సమస్యల్లో మునిగిపోయానని చాలా మంది వారి జీవితాలను వారు మధ్యలోనే ఆర్పివేసుకోవాలనుకుంటూ ఉన్నారు. ఏమండి దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆర్పడానికి సరిపోరు. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానాలు వచ్చినా సరే, ఏమండి అనారోగ్యాలు వచ్చినా సరే, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించు. దేవుడే నీ జీవితాన్ని అంచులంచులుగా వెలిగిస్తాడు. అంటే మంచి పాట ఉంది కదా, నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మంచి పాట. అంటే సుడిగాలిలోనైనా సరే, జడి వానలోనైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, మన యొక్క దీపం మాత్రము ఆరిపోదంట. ఎందుకంటే దేవుడే మన ధైర్యము, దేవుడే మన ఆశ్రమై ఉన్నాడు, దేవుడే మన ధైర్యముగా అండగా ఉన్నాడు. బుద్ధి మీ వచ్చే వరకు నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను ఏమండి అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానాల మీద ఆధారపడి మనం బ్రతికినప్పుడు మనం మన జీవితాలను పాడు చేసుకోము. దేవుడు వెలిగించిన ఆత్మను ఏ మనిషి కూడా ఆర్పడానికి సరిపోడు. ఏమంటే దావీదును చంపేద్దామని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సకల విధములుగా ప్రయత్నాలు చేశాడు, వెంటాడు. కానీ దేవుడు దావీదు దీపాన్ని వెలిగించాడు కాబట్టి ఏ మనిషి కూడా దాన్ని ఆర్పడానికి సరిపోలేదు. కాబట్టి నీ జీవితాన్ని కూడా చాలా మంది ఆర్పేద్దామని అనుకుంటారు, నువ్వే ఆర్పేసుకుందామని అనుకుంటావు కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు నీ జీవితాన్ని వెలిగించాడు కాబట్టి నీకు నీ యొక్క ఆత్మ మీద సాహసం చేయకూడదు. నువ్వు నీ ఆత్మ మీద నీకు అధికారం లేదు, దేవునికే అధికారము. నీ యొక్క ప్రాణం మీద అధికారం నీకు లేదు, దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. కాబట్టి నీ దీపాన్ని నువ్వు ఆర్పుకోవడానికి సరిపోవు. ఏమండి 2 విషయాలు చెప్పాను, 2 దీపాలు, కన్ను అనే దీపము, ఏమండి నరుని యొక్క ఆత్మ అనే దీపము చెప్పాను. మూడవది సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చాలండి. ఆజ్ఞ అనే దీపము అండి, దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. అవి దీపాలు, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన దీపాలు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఏమండి మనం ఆజ్ఞ పాటించకపోతే దారి తప్పిపోతాం. ఏమండి ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ట్రాఫిక్ లో మనం ఆగినప్పుడు, ఏమండి రెడ్ లైట్ సిగ్నల్ పడిందంటే దానికి అర్థం ఏంటి? మనం కూడా నిలబడి ఉండాలి. ఎక్కడైతే మనం చూసామో ఆ రెడ్ లైట్ ని దాని దగ్గర మనం నిలబడిపోయి ఉండాలి, బండిలు ఆపేసి. ఏం చేస్తుందిలే, రెడ్ లైటే కదని మనం వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏదైనా గుద్ది వాహనము మనం చనిపోయే ప్రమాదం ఉన్నది అండి, ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఒక సిస్టమేటిక్ గా రాయాలి అని ఆజ్ఞ ఉంటుంది. ఆ సిస్టమేటిక్ గా రాయాలి అనే ఆజ్ఞ, నన్నేం చేస్తాను, నా పేపర్ని నా ఇష్టం వచ్చినట్టు రాస్తానంటే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఆజ్ఞ మనం పాటించకపోతే దారి తప్పిపోతామని బైబిల్లో సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. ఎవరైనా సరే ఆజ్ఞను పాటించకపోతే దారి తప్పిపోతాము. ఇది ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞలు ఏంటో అంటే దేవుని దగ్గరికి తీసుకెళ్లే మార్గాలు. మనం ఆజ్ఞలు పాటిస్తే దేవుని దగ్గరికి మనం చేరతాం. ఒకవేళ ఆ ఆజ్ఞలు పాటించకపోతే మనం నశించిపోతాం. నీ మాట గనక నీ బిడ్డ వినకపోతే పాడైపోతాడు. అదే గనక నీ మాటను గనక వింటే ఏమవుతాడు? బాగుపడతాడు. అలాగే దేవుని వాక్యం అనే ఆజ్ఞలు మనం పాటిస్తే మనం బాగుపడతాం. మనము దేవుని రాజ్యానికి వెళతాం. అదే దేవుని వాక్యమును
ఆజ్ఞ మనం పాటించకపోతే మనము జీవితాలను నాశనం చేసుకున్నట్లు ఉంటాం, అలాగే మనం నరకానికి వెళ్ళిపోతాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 15. ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమె ఇందాక చెప్పిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ స్త్రీ 10 నాణాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్నది. ఆమె ఎక్కడ వెతుకుతూ ఉన్నది? చీకటిలో వెతుకుతూ ఉన్నది. అయితే ఆజ్ఞ ఏంటి అంటే, దీపము చీకటిలో దీపం పెడితేనే ఏ వస్తువు అన్నా కనిపిస్తుంది. చెప్పండి, చీకటిలో మనము ఒక దీపం వెలిగిస్తేనే ఆ చీకటిలో ఏ వస్తువు ఉన్నా కనిపిస్తుంది. అది ఆజ్ఞ. చీకటిలో దీపం వెలిగించకుండా మనం ఏదైనా చేతి వెతికేస్తే దొరుకుతుంది అంటే దొరకదు అండి, దొరకదు. కాబట్టి ఆమె దీపం పెట్టి వెలిగింది కాబట్టి వెంటనే నాణెం దొరికింది. కాబట్టి ఆ నాణెం బట్టి చుట్టూ ఉన్న వారిని పిలిచి వారితో సంతోషించిందంట. దేవునికి ఆజ్ఞలు కనుక నువ్వు పాటించి జీవిస్తే ఏమండి, దూతలు సంతోషిస్తాయి. దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నప్పుడు దూతలు సంతోషిస్తాయి. నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు దేవునికి దూతలు సంతోషిస్తాయి. ఆజ్ఞ అనే దీపమును మనం పాటించాలి. ఏమండి, నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహం అంతా సరిగ్గా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ఏమండి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రెండవ విషయం తెలుసుకున్నాం. దేవునికి ఆజ్ఞ వెలుగుగా ఉంటుందని మనం మూడవ విషయాన్ని తెలుసుకున్నాం. 4వ విషయం ఏంటంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము 62:1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగించుచుండు వరకు. ఇక్కడ రక్షణ అనే దీపమును గురించి మనము చూస్తూ ఉన్నాం. చాలా మంది మందిరాలకు వస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ వారి జీవితంలో ఏం ఉండట్లేదంటే రక్షణ ఉండట్లేదు. రక్షణ ఉండకపోతే వారిలో ఏముండదు? రక్షణ అనే దీపం ఉండదంట. ఒక మనిషి క్రైస్తవునిగా మార్చబడిన తరువాత ఆ మనిషిలో జరగవలసిన ప్రక్రియ ఏంటి అంటే, ఆ మనిషి మారు మనసు పొందాలి, రెండవది బాప్తీసం పొందాలి, మూడవది రక్షణ పొందాలి. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందకపోతే నీలో ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ మారు మనసు పొందకుండా బాప్తీసం పొందితే దానివల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు. మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, రక్షణ పొందితేనే నువ్వు నిత్య రాజ్యానికి వారసురాలవు. ఏమండి, రక్షణ అనే దీపం నీలో ఉన్నదా? పరిశీలన చేసుకో. ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నావు, ఎన్నో సంవత్సరాల వాక్యాన్ని వింటూ ఉన్నావు, బాప్తీసం పొందుకుని ఉన్నావు, కానీ సరైన మారు మనసు లేకపోతే, సరైన రక్షణ లేకపోతే నీవు చేసే భక్తికి అది ప్రయోజనకరము కాదు. నీ యొక్క జీవితానికి అది మేలుకరము కాదు. రక్షణ అనే దీపం నీ జీవితంలో ఉండాలి. 4 విషయాలు చెప్పాను. మొదటిది కన్ను గురించి చెప్పాను, కన్నే దీపం అని చెప్పాను. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పాను. మూడవది ఏం చెప్పాను? దేవుని యొక్క ఆజ్ఞ దీపం అని చెప్పాను. ఉపదేశమును గైకొనాలి, ఉపదేశమును గైకొని వాడు దారి తొలగిపోడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. 4వది ఏం చెప్పానంటే రక్షణ అనే దీపం గురించి చెప్పాను. 5వది ఏంటంటే వాక్యమే దీపము, వాక్యమే దీపము. చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం, పేజీ నంబరు 518. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది.
నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యమే మన పాదాలకు దీపము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతములో జంతువుల మధ్యన విష సర్పాల మధ్య నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను వారి త్రోవలను సరాలము చేశాడు, నడిపించాడు. దేవుడు గనక నీ జీవితాన్ని వెలిగిస్తే చీకటిలో ఉండనివాడు నీ బ్రతుకుని. ఆయన వాక్యము ద్వారా నేను బ్రతికిస్తాడు, ఆయన వాక్యములో నేను నడిపిస్తాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలా సంఘాలలో వాక్యం ఉండదండి. అంటే కల్పనా కథలు ఉంటాయి, కట్టు కథలు ఉంటాయి, పెట్ట కథలు ఉంటాయి. దేవుని వాక్యం మాత్రము ఉండదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కొంతమంది. వాక్యం 10 నిమిషాలే, సాక్ష్యాలు గంటన్నర. అవునండి, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మనిషి యొక్క హృదయాలను కదిలింపజేసేది. దేవుని వాక్యమే సమాజానికి మేలుకరమైన ఉపదేశాన్ని అందించేది. ఏమండి, పరలోకములో వాక్యం ఉండదు, కేవలం పాటలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని వాక్యాలు వినాలి. దేవుని వాక్యమే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అండి, దేవుని వాక్యము దేవుని సంఘాల్లో ఉండట్లేదు ఈ మధ్యన కాలాలలో. కొన్ని సంఘాలలో అయితే వాక్యముకి తక్కువ సమయం, సాక్ష్యాలకి వారి యొక్క ప్రకటనలకు ఎక్కువ సమయము, వేలం పాటలకు సమయం ఉంటుంది అండి, ప్రకటనలకు సమయం ఉంటుంది, ఏయో మాట్లాడడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి మాత్రము సమయం ఉండదు. రే సోదరి సోదరుడా, చేయాలి. దేవుని వాక్యము దేవుని సంఘాల్లో కరువైపోతూ ఉన్నది ఈ రోజుల్లో. ప్రియ సోదరి సోదరుడా, కీర్తన గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనము. కీర్తనలో 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఏమండి, మనల్ని దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క పర్వతానికి తోడుకొని వెళ్ళేది ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? నీ సత్యము అనే వాక్యము. దేవుని వాక్యము సత్యమైనది. మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే. ఆ వాక్యమే ఏమండి మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే జీవ మార్గముల వైపు నడిపిస్తుంది, జీవ జలాల వైపు నడిపిస్తుంది, దేవుని యొక్క పర్వతమునకు నడిపిస్తుంది, దేవుని యొక్క రాజ్యానికి నడిపిస్తుంది దేవుని వాక్యము. ఏమండి, దేవుని వాక్యము లోకంలో ఉన్న వాటి దగ్గర నడిపించదండి, త్రాగుడిశాల దగ్గర నడిపించదు, ఎక్కడెక్కడికో పనికిరాని వాటి దగ్గర నడిపించదు. మంచి మార్గంలో, సరైన మార్గంలో దేవుని వాక్యము నిన్ను తీసుకువెళుతుంది, స్థిరపరుస్తుంది. కానీ దేవుని వాక్యాన్నే పక్కన పెడతాం అండి, దేవుని వాక్యాన్నే పక్కన పెడతాం అండి. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు సోషల్ మీడియాలో, ఇది నల్ల పుస్తకం అండి. ఇదేంటంట? నల్ల పుస్తకం. నల్ల పుస్తకం ఏం చేస్తుంది? దాంట్లో శక్తి ఉన్నది చెప్పండి. నల్ల పుస్తకము అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి. కానీ ఇది నల్ల పుస్తకమే, నల్ల అక్షరములతో ఉన్న పుస్తకమే అయినప్పటికీ నల్లగా ఉన్న మనిషి యొక్క బ్రతుకును, చీకటిగా ఉన్న మనిషి యొక్క బ్రతుకును వెలుగుకరంగా మార్చేది ఈ నల్ల పుస్తకమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమాజములో, ఈ యొక్క లోకములో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ మనిషి యొక్క జీవితాన్ని మార్చే శక్తి కేవలము ఈ బైబిల్కి మాత్రమే ఉన్నది.
ఈ లోకంలో మంచి చేస్తే ఎలా ఉంటది, చెడు చేస్తే ఏమవుతుంది అని బైబిల్ చెప్తుంది, ఇంకే గ్రంథాలు చెప్పవు. అవునండి, అటువంటి పుస్తకాన్ని ఈరోజు చాలా సులువుగా మాట్లాడేస్తూ ఉన్నారు, చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఈ నల్ల పుస్తకం ఈ మనిషి యొక్క నల్ల జీవితాన్ని, చీకటి జీవితాన్ని, ఆరిపోతున్న జీవితాన్ని వెలిగించేది బైబిల్ మాత్రమే. జీవ గ్రంథం అండి, దీని పేరేంటి? జీవ గ్రంథము అంటే నిత్యము జీవించేది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏ విషయాలు జరగాలో, జరిగినాయో, జరగబోతున్నాయో కూడా చెప్పేది కేవలం బైబిల్ మాత్రమే. ఈ టెక్నాలజీ పెరుగుతూ ఉన్నదంటే దానికి కారణము బైబిల్ మాత్రమే. నువ్వేదో చులకనగా మాట్లాడేస్తున్నావు, ఏదో తెలియక మాట్లాడేస్తూ ఉన్నావు. ఒకసారి నువ్వు గనక బైబిల్ చదివితే నీ చీకటి బ్రతుకు ఎలా ఉన్నదో దేవుడు నీ కన్నుల ఎదుట చూపిస్తాడు. అవునండి, ఈనాడు చాలా మంది బైబిల్ని హేళంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ నల్ల పుస్తకమే మన మనిషి యొక్క జీవితాన్ని మార్చేది. ఇంకా ఏ పుస్తకాలు మార్చలేవు, అంటే ఏ పుస్తకాలు కూడా మార్చలేవు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే చాలండి. కింద వచ్చాలు ఇంటికి వెళ్ళిన చదువుకోనండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి, మన బ్రతుకులు ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుని సన్నిధికి చీకటిలో నుండి వచ్చినాయి, పాపముల నుండి వచ్చినాయి, లోకము నుండి వచ్చినాయి. ఆశ్చర్యకరమైన తన మహిమలోనికి దేవుడు తెచ్చుకున్నాడంట. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములో, రాజుకులని యాజక సమూహంలో మనం చేర్చబడాలి అంటే మనము దేవుని యొక్క వెలుగులోనికి వచ్చిన వారమై ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, వచ్చినంత మాత్రాన నువ్వు వెలుగులోకి వచ్చేసినట్టు కాదు. నీ దీపము నిత్యము వెలుగుతూ ఉన్నట్లుగా కాదు. నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకొని, నీ మనస్సును మార్చుకొని, నీ నడుమును కట్టుకొని, అంటే ఈ యొక్క 5 ఆత్మ సంబంధమైన దీపాలు కనుక నువ్వు వెలిగించుకుంటే అప్పుడు దేవునిలోకి నువ్వు వచ్చినట్లు, దేవుని యొక్క యాజక సమూహంలో నువ్వు కూడా చేర్చబడినట్లు. కన్ను అనే దీపం వెలిగించబడాలి. ఏమండి, ఆత్మ అనే దీపం వెలిగించబడాలి, ఆజ్ఞ అనే దీపములు వెలిగించబడాలి, రక్షణ అనే దీపం వెలిగించబడాలి. వాక్యము ద్వారా నీ జీవితము వెలిగించబడాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క ప్రజగా, దేవుని యొక్క యాజక సమూహములో చేర్చబడిన వ్యక్తి. ఒకవేళ నువ్వు ఈ 5 ఆత్మ సంబంధన దీపాలు కనుక నువ్వు వెలిగించుకోకపోతే ఇంకనూ నువ్వు యథారాజ తదా ప్రజ అన్నట్టుగా నువ్వు నీ జీవితం నడిపిస్తా ఉంటే, లోకానుసారంగా నడుచుకున్నట్లుగా ఉన్నట్లయితే ఏమండి నరకానికే నువ్వు పాత్రుడవు. దేవుడు తన యొక్క జన సమూహంతో, శిష్యులతో చెప్తున్నాడు, ప్రజలారా మీ నడుములను కట్టుకొని ఉండుడి, ఏమండి మీ దీపములను వెలుగుచూనుండనియుడి. మన దీపమును మనం వెలిగించుకుందాం. వెలుగుతూ ఉండేట్లుగా ఒలీవల నూనె అనబడిన వాక్యమును మనము నిత్యము మన యొక్క జీవితాలకు నుసి పట్టకుండా, మసి పట్టకుండా దాన్ని పోసుకుంటూ మన దీపాలను వెలిగించుకుందాం. వాక్యం ద్వారా మన యొక్క దీపాలను శుభ్రపరచుకుందాం. నిత్యము వెలుగుచుండే దీపాలకు మన జీవితంలో మార్చుకుందాం. అటువంటి దేవుని కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజమే మన దీపం ఎలా ఉన్నది?